సునీత విలియమ్స్ ఇంకొన్ని గంటల్లో భూమి మీద అడుగు పెడుతున్నారు. ఇంతకీ వీరు 9 నెలల పాటు అంతరిక్షంలో ఎందుకుండిపోవాల్సి వచ్చింది? వీరిని భూమి మీదకు తీసుకొచ్చేందుకు ఎలాంటి ప్రయత్నాలు జరిగాయి? అంతరిక్షంలో ఎన్ని రోజులు ఏం చేశారు? ఇప్పుడు తిరిగి ఎలా వస్తున్నారు? అంతరిక్షంలో ఎలా చిక్కుకున్నారు? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు చూద్దాం. ఎనిమిది రోజుల మిషన్ లో భాగంగా సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లు బోయింగ్ రూపొందించిన సరికొత్త స్టార్ లైనర్ క్యాప్సూల్స్ లో గత ఏడాది జూన్ 5న అంతరిక్షంలోకి వెళ్లారు. కానీ అదే క్యాప్సూల్లో సమస్యల కారణంగా వారు అనుకున్న సమయానికి తిరిగి రాలేకపోయారు. ISS కు వెళ్లిన తరువాత వ్యోమగాములు స్టార్ లైనర్ ని పరీక్షించారు. థర్స్టర్స్ లోని టెఫ్లాన్ సీల్స్ లో సమస్యలు కనిపించాయి. అవి దెబ్బతిన్నట్లు అర్థమైంది. ఈ విషయం నాసాకి వెల్లడించారు. ఆ క్యాప్సూల్లో వ్యోమగాములు భూమికి తిరిగి రావడం ప్రమాదకరమని భావించింది నాసా. ఫలితంగా సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లను వదిలేసి స్టార్ లైనర్ ఖాళీగా భూమికి తిరిగి వచ్చింది. అంతరిక్షంలో చిక్కుకున్న వారిని తీసుకొచ్చేందుకు అధికారులు పనిచేస్తున్నప్పటికీ చాలా కాలం పాటు పురోగతి కనిపించలేదు. చివరికి వారిని తీసుకొచ్చే బాధ్యతలను స్పేస్ ఎక్స్ కు అప్పగించింది నాసా. ఈ మధ్యలో క్రూ 9లో భాగంగా మరో ఇద్దరు వ్యోమగాములు గత ఏడాది సెప్టెంబర్లో ISS కు వెళ్లారు. క్రూ 9లో 2 సీట్లు ఖాళీగా ఉంచారు. ఇందులోనే ఇప్పుడు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లు తిరిగి వస్తున్నారు. నాసా బాధ్యతలు అప్పగించడంతో అందరి చూపు స్పేస్ ఎక్స్ క్రూ 10 మిషన్ పై పడింది. కానీ ఇది కూడా చాలా రోజుల పాటు వాయిదా పడుతూ వచ్చింది. ఫలితంగా అంతరిక్షంలో సునీత విలియమ్స్ ఇంకా ఎక్కువ సమయం గడపాల్సి వచ్చింది. ISS కు అతిథులుగా వెళ్లిన ఇద్దరు వ్యోమగాములు అక్కడ ఫుల్ టైం స్టేషన్ క్రూగా మారిపోయారు. ISS లో అనేక పరిశోధనలు చేశారు, పరికరాలను ఫిక్స్ చేశారు. 62 గంటల పాటు 9 స్పేస్ వాక్స్ చేశారు విలియమ్స్. వాస్తవానికి ఫిబ్రవరిలో క్రూ 10 లాంచ్ అవ్వాల్సి ఉంది, కానీ 1 నెల పాటు వాయిదా పడింది. ఈ మధ్యలో ఈ పూర్తి వ్యవహారంపై రాజకీయ దుమారం రేగింది. అమెరికా మాజీ అధ్యక్షుడు బైడెన్ రాజకీయ కారణాలతో వ్యోమగాములను ISS లో వదిలేసినట్లు ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పేస్ ఎక్స్ CEO ఎలాన్ మస్క్ ఆరోపించారు. వ్యోమగాములను తాము భూమి మీదకు తీసుకొస్తాము అని హామీ ఇచ్చారు. ఫిబ్రవరి నాటికి స్పేస్ ఎక్స్ క్యాప్సూల్ సిద్ధమవ్వలేదు. అందుకే దాన్ని మరొక క్యాప్సూల్ తో రీప్లేస్ చేశారు. ఫలితంగా క్రూ 10 లాంచ్ కొన్ని వారాల ముందుకొచ్చింది. చివరికి మార్చి 12న మిషన్ లాంచ్ కి అంతా రెడీ అయింది. కానీ చివరి నిమిషంలో సాంకేతిక లోపం కారణంగా మిషన్ ని రద్దు చేశారు. చివరికి సాంకేతిక లోపాన్ని సరిచేయగా ఇప్పుడు అందులోనే వస్తున్నారు. ఇక అమెరికా కాలమానం ప్రకారం మార్చి 14న ISS లో సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ తో పాటు స్పేస్ ఎక్స్ క్రూ 9లోని ఇద్దరు సభ్యులను భర్తీ చేసేందుకు క్రూ 10 మిషన్ ISS కు బయలుదేరింది. ఇప్పుడు భారత కాలమానం ప్రకారం మార్చి 18 ఉదయం 10:30 సమయంలో క్రూ 9లో సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ తో పాటు మరో ఇద్దరు వ్యోమగాములు భూమికి బయలుదేరారు. భారత కాలమానం ప్రకారం మార్చి 19 బుధవారం ఉదయం 8:30 ప్రాంతంలో వీరందరూ ఫ్లోరిడా తీరం వద్ద నీటిలో దిగుతారు. అయితే ఇందుకు వాతావరణం సహకరించాలి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.